హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో ఈరోజు మా వంటింట్లో మీ అందరి కోసం నేను చేసి చూపించబోయే రెసిపీ డాబా స్టైల్లో చేసే పన్నీర్ బుజ్జీ చేసి చూపిస్తాను. ఇది రోటీస్, చపాతీ, పూరి, ఎనీ ఫ్లేవర్ రైస్ కాంబినేషన్లో చాలా చాలా బాగుంటుంది. బేసిక్గా పన్నీర్ అంటే కొంతమంది ఇష్టపడరు. అలా పన్నీర్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఇది 200 గ్రామ్స్ పన్నీర్ నేను ఇలా తురిమేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 2 ఆనియన్స్ ని ఇలా సన్నగా తరిగి పెట్టాను. అలాగే పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను, ఒక 3-4 పచ్చిమిర్చిని. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే సన్నగా తరిగిన ఒక కప్పు టమాటోస్ని కూడా, ఒక 2 స్పూన్లు పెరుగు ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకున్నాను. అలాగే రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఒక చిన్న ప్రాసెస్. ఈ 2 స్పూన్ల పెరుగును ఒక్కసారి ఇలా బాగా స్మాష్ చేసుకొని ఒక స్పూన్ ధనియాల పొడి, అలాగే మన కర్రీకి సరిపడా ఒక 1.5 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడరు, అలాగే ఒక హాఫ్ స్పూన్ జీరా పొడి, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసేసి ఒక్కసారి మిశ్రమాన్ని అంతా ఈ విధంగా బాగా పేస్ట్ లాగా కలుపుకొని ఇలా పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాము. కర్రీకి సరిపడా ఒక 2-3 స్పూన్ల ఆయిల్ పోసుకుందాము. అలాగే ఒక స్పూను నెయ్యి కూడా వేసుకుందాము. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కొద్దిగా జీరా, అలాగే కొంచెం సోంపు కూడా వేసుకుందాము. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా ఈ పచ్చిమిర్చిని వేసి ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఈ ఆనియన్స్ని కూడా ఇలా వేసేసి ఒక్కసారి బాగా కలుపుకొని చిటికెడు పసుపు వేసి, అలాగే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి బాగా కలిపి ఆనియన్స్ని బాగా ఫ్రై అయ్యే వరకు మూత పెట్టి వేగనిద్దాము. చూడండి, మనకు ఆనియన్స్ అనేది ఇలా బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి 1 నిమిషం ఇలా ఫ్రై చేసుకొని ఈ టమాటా ముక్కల్ని కూడా వేసేసి ఒకసారి ఇదంతా బాగా కలిపి ఈ టమాటా ముక్కలు అనేవి మనకి మెత్తగా స్మాష్ అయిపోవాలి. మూత పెట్టి మగ్గనిద్దాము. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటాస్ని మంచిగా ఆయిల్లో మెత్తగా మగ్గిపోనిద్దాము. ఇప్పుడు చూడండి, మనకి టమాటా అంతా ముక్క బాగా మగ్గి స్మాష్ అయిపోయినట్టు అయిపోయింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ముందుగా కలుపుకున్న ఈ మసాలాని ఇలా వేసేసుకుందాము. వేసుకొని కొద్దిగా వాటర్ పోసి బాగా కలుపుకుందాము. కలుపుకొని ఇప్పుడు ఈ మసాలానంతని మనం ఆయిల్లో మంచిగా ఫ్రై అవనిద్దాము. మూత పెట్టి మనకు ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుందాం. చూడండి, మనకు ఆయిల్ అంతా ఇలాగా మనం వేసిన ఆయిల్ మొత్తం ఇలా పైకి వచ్చి ఈ మసాలా అనేది ఈ విధంగా వేగాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ఈ పన్నీర్ తురిమిని ఇలా వేసేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని ఇప్పుడు కర్రీ సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాము. వేసుకొని 1 నిమిషం ఇదంతా బాగా కలుపుకొని ఈ పన్నీర్ని కూడా మనం
ఈ మసాలాతో పాటు ఒక నిమిషం ఫ్రై అవనిద్దాము. ఇప్పుడు ఈ పన్నీర్ కూడా మనకి మసాలాతో పాటు ఆయిల్‌లో కొంచెం ఫ్రై అయింది కదా! ఇప్పుడు ఈ స్టేజ్‌లో కొంచెం కసూరి మేతి అంటే మనకి డ్రై మెంతాకు ఇది. దీన్ని ఇలా క్రష్ చేసి వేసుకుంటే మనకి పన్నీర్ కర్రీలో మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసి కొద్దిగా వాటర్ పోసుకుందాము. జస్ట్ కొంచెం వాటర్ పోసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని ఫ్లేమ్ మిడిల్‌లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనిద్దాము. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. చూడండి మనకి ఎంత కలర్‌ఫుల్‌గా రెడీ అయిపోయిందో. ఫైనల్‌గా ఒక్కసారి మీ టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు, కారం చెక్ చేసుకొని ఒక్క నిమిషం ఇలా ఓపెన్ చేసి ఉడకనిద్దాము. చూడండి ఇదంతా దగ్గర పడిపోయి మనకి పన్నీర్ కర్రీ అనేది బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్‌గా కొత్తిమీర వేసేసి దీన్ని సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇలా రెడీ అయిన ఈ పన్నీర్ బుజ్జీని పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. పన్నీర్ ఇష్టపడని వాళ్ళు ఎస్పెషల్లీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఖచ్చితంగా ఇలానే చేస్తారు ఎప్పుడు. ఎంతో సింపుల్‌గా అయిపోయే ఈ పన్నీర్ కర్రీ మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో ఒక కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థాంక్ యూ.